आदाब नाज़रीन, आप देख रहे हैं आयरन चैनल। मैं हूं अनीस फातिमा। पेश है खबरों की तफसील। मांगेरी देवेंद्र रेड्डी ने जुमा के रोज तेलंगाना ऑर्गेनाइज बोर्ड के चेयरमैन का ओहदे पर फायज हो गए। लोअर टैंक बंद में वाक़ पिंगाली वेंकट रमना कन्वेंशन सेंटर में मुनक़िदा इस प्रोग्राम में वुज़रा हरीश राव, केटीआर, कोपुला ईश्वर और वेमुला प्रशांत रेड्डी मेहमान खुसूसी थे। प्रोग्राम में ख़वातीन कमीशन के चेयरपर्सन सुनीता लक्ष्मा रेड्डी, एमपी कोता प्रभाकर रेड्डी, एमएलसी शेरी सुभाष रेड्डी, मेंबरान असम्बली मुदीन रेड्डी के अलावा दीगर ने शिरकत की। रियासती वुज़रा हरीश राव, प्रशांत रेड्डी ने देवेंद्र रेड्डी की तहनीती तकरीब को मुखातिब करते हुए बताया कि वज़ीर आला के चंद्रशेखर राव ने देवेंद्र रेड्डी की खदमात को देखते हुए उन्हें सदर नशीन के ओहदे पर फाइज किया है। वज़ीर उमूर मुक़न्नना प्रशांत रेड्डी ने बताया कि देवेंद्र रेड्डी ने टीआरएस के क़याम से ही वाबस्ता है और ये पार्टी को रियासत में मुस्तहकम करने के लिए जो खिदमत अंजाम दी उससे हर कोई वाकिफ है। ఆ భగవంతుడు వారికి నిండు నూరేళ్లు మంచి ఆయుష్ను మంచి ఆరోగ్యాన్ని ఇంకా ఉన్నతమైన పదవులు కూడా కల్పించాలని మనసారా ప్రార్థిస్తూ జై కుమార గారు దేవేంద్ర రెడ్డి గారు చాలా దేవేంద్ర రెడ్డి ఉన్నారు, దిది దేవేంద్ర రెడ్డి మహా. సో దేవేంద్ర రెడ్డితో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి, టైం తక్కువ ఉంది. కానీ వాస్తవానికి ఒక రోజు మేము సంగారెడ్డి నుంచి సిద్దిపేట వరకు పాదయాత్ర పెట్టుకున్నాం. పాదయాత్ర పెట్టుకుంటే మా అందరికి భోజనం పెట్టి వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నాడు మమ్మల్ని ఇష్టపోయి. అన్నగారి ఇంట్లోనే మా అందరికి బస ఇచ్చి దాదాపు 400-500 మందికి భోజనాలు పెట్టి మమ్మల్ని మంచిగా అరుచుకున్నాడు. మాతో పాటు నడిచింది ఎండల్లో. సో అట్లా అనేక ఉద్యమాల్లో, ధర్నాల్లో, రాష్ట్రాల్లో గౌరవనీయులు పెద్దలు ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారికి, ఈరోజు పెళ్లి కొడుకు రాష్ట్ర అసంఘటిత కార్మిక సంస్థ అధ్యక్షులుగా నియమితులైనటువంటి గౌరవనీయులు పెద్దలు దేవేంద్ర రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు ఇంద్రకాంత్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మదన్ రెడ్డి గారికి, గౌరవ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి, वज़ीर सेहत व स्पोर्ट्स श्रीनिवास गौर ने रुकन असम्बली अंजया यादव के हमरा कोत्तूर में म्यूनसिपल इंतखाबात की इंतखाबी मुहिम का आगाज करते हुए पार्टी कायदीन और कारकुनों के साथ इजलास मुनक़्क़द किया। रियासती वज़ीर श्रीनिवास गौर ने इस मौके पर खिताब करते हुए पार्टी कारकुनों से कहा कि वो हुकूमत की जानिब से किए जाने वाले इक़दामात से आवाम को वाकिफ करवाए। उन्होंने बताया कि तेलंगाना मुल्क की वाहिद रियासत है जहां बड़े पैमाने पर फलाही स्कीमात को रूबे अमल लाया जा रहा है। इस मौके पर कई वार्ड मेंबर्स ने टीआरएस में शमूलियत इख्तियार की। వచ్చినాటి నుంచి ఉరుక్కుంటూ స్థానిక ఎమ్మెల్యేలు పేరు తేవడానికి, పార్టీకి పేరు తేవడానికి, ఏ విషయం వచ్చినా సైనికులా కొట్లాడడానికి ముందుకు మెయినెట్లు చాలా ఇంపార్టెంట్. పాతలో ఇంపార్టెంట్, వచ్చిన ఇంపార్టెంట్. కనుక రాజకీయం అంటే ఎవరు ప్రజల దగ్గర పేరు ఉంటుందో, ఎవరు అన్ని విషయాల గురించి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా అనుభవజ్ఞులే. పాత వాళ్ళు ఉన్నారు, కొత్తగా పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జాయిన్ అయిన వాళ్ళు కూడా అందరూ కూడా అనుభవజ్ఞులు, మంచి పేరున్నటువంటి వాళ్ళే. సరైన సమయంలో నాయకుడు అంటాడు, ఒక సరైన నిర్ణయం తీసుకుంటాడు. ప్రజల వైపు ఉండాలా, అభివృద్ధి వైపు ఉండాలా. ఏదైనా పనికి కార్యకర్త వస్తే పని చేసే శక్తి నాకు ఉండాలా. నాకు శక్తి ఉండాలంటే ఎక్కడ ఉంటే శక్తి ఉంటుంది, నా కార్యకర్తలను కాపాడడానికి ఎటువైపు ఉంటే నాకు లాభం, నా ఊరికి లాభం, నాకు పేరు ఎక్కడ అనేది ప్రజల నాయకుడు అంటాడు. ప్రజల నిర్ణయం తీసుకుంటాడు, కరెక్ట్ నిర్ణయం తీసుకుంటాడు. ఇంకా ప్రజల అవసరం లేదు, ఏం అవసరం లేదు అనుకున్నాడు. సొంతం స్వార్థపడు ఏం చేస్తాడంటే అని జర మంచిగా మాట్లాడితే పోతూనే ఉంటాడు. ఆయన నుంచి రకరకాల మబ్బు పెడితే తిరుగుతూ ఉంటాడు. కానీ నిజమైన నాయకుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా కూడా గెలుపు ఎవరి వైపు ఉంది, ప్రభుత్వం ఎవరి వైపు ఉంది, ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, అసలు గవర్నమెంట్ ఏం జరుగుతుంది, ప్రజా కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి అనే దృష్టి పెట్టి మామూలు అప్పుడు రావాలంటే రాలేకపోతాడు. ఇప్పుడు చేంజ్ చేద్దాం లేని, కానీ ఎలక్షన్ టైం మాత్రమే వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఎలక్షన్లో వచ్చి
ఆయన ఏందో నిరూపించుకొని అగో పలానోడు వచ్చినాక रियासती वज़रा KT रामा राव के ईश्वर मोहम्मद महमूद अली ने LV स्टेडियम फतह मैदान में मुनक़िदा तक़रीब को मुखातिब करते हुए बताया कि मुल्क भर में तेलंगाना हुकूमत की जानिब से वज़ीर आला के चंद्रशेखर राव की क़यादत में एक ही रोज में माजूरीन में 37 लाख की मुख्तलिफ अक़साम की चीजें 16,600 अफराद में तकसीम करने के इक़दाम किए गए। वजीर IT KT रामा राव ने बताया कि हुकूमत की जानिब से रियासती वजीर के ईश्वर की जानिब से माजूरीन जिनमें गूंगे, बहरे और दीगर शामिल हैं उनमें इलेक्ट्रॉनिक मोटरसाइकिल, बैटरी व्हील चेयर, ट्राईसाइकिल, लैपटॉप और इंटर और डिग्री तलबा में 4G स्मार्टफोन्स तकसीम किए गए, जो रियासती हुकूमत का तारीखी इक़दाम है। वज़ीर दाखिला मोहम्मद महमूद अली और वज़ीर अक़लियती बहबूद के ईश्वर ने खिताब करते हुए बताया कि तेलंगाना की तश्कील के बाद वज़ीर आला के चंद्रशेखर राव ने माजूरीन के वजीफे में 500 रुपये से इजाफा करते हुए क़ब्ल-अज़ां 1500 रुपये और अब 3016 रुपये फराहम करने के इक़दाम किए। मोहम्मद महमूद अली ने बताया कि हमारी हुकूमत माजूरीन को डबल बेडरूम स्कीमात में 5% कोटा मख्तस किया और उनकी तरक्की के लिए बड़े पैमाने पर इक़दाम किए जा रहे हैं। इस तकरीब में रियासती वज़रा सबिता इंद्रा रेड्डी, मल्ला रेड्डी, अराकीन असम्बली व काउंसिल व आला अहदेदार मौजूद थे। స్టాల్స్ లో ఉన్నటువంటి పరికరాలు, పనిముట్లు, అలాగే వారు చేసినటువంటి ఐటమ్స్ ని ప్రత్యక్షంగా చూస్తున్నారు మన విచ్చేసిన అతిథులు. మరి కొద్ది క్షణాల్లో ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు. ఇంతవరకు మనల్ని అలరించిన విశ్వదుక్ ఫౌండేషన్ వారికి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. కిరణ్, అమోస్, శ్రీనివాస్, చక్రధర్, మాధవి, లలిత, భాగ్యలక్ష్మి, రషీద్, శ్రీనివాస్ అండ్ విక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. దివ్యాంగుల శాఖ కలిసి నిర్వహించాయి. తెలంగాణలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, స్టార్టప్స్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారందరినీ కూడా దివ్యాంగుల సమస్యల పట్ల ప్రత్యేకమైన ఒక ఛాలెంజ్ ఇచ్చి మీరు కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకొని రండి, మా దివ్యాంగ సోదరులకి, సోదరిమణులకి వారికి రిలీఫ్నిచ్చే, వారికి కొంత సౌలభ్యాన్ని చేకూర్చే పరికరాలను తీసుకొని రండి అని చెప్పి ఒక ఛాలెంజ్ మనం ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నాకు నెక్లెస్ రోడ్లోనో ఎక్కడో పెట్టినట్టు గుర్తుంది, మరి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లోనో ఎక్కడో పెట్టినారు. నాకు బాగా గుర్తుంది. కొన్ని అందులోని ఆవిష్కరణలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి గారి నేతృత్వంలో, కొప్పుల ఈశ్వర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఆవిష్కరణలు ఏవైతే కొన్ని వచ్చినాయో, ముందుకు వచ్చినాయో, ఈరోజు వాటిని అందిపుచ్చుకొని బ్రహ్మాండంగా వాటిని ఈరోజు వేల మంది వికలాంగుల సోదరులకి, దివ్యాంగ సోదరులకి అందిస్తున్నందుకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గొప్ప విషయం ఏమంటే, ఇప్పుడే మేము గౌరవ మంత్రివర్యులు ఈశ్వర్ గారి నేతృత్వంలో అందరం కూడా మొత్తం స్టేడియం అంతా తిరిగి వాహనాలు ఏవైతే ఈరోజు 900 వాహనాలు ఏవైతే మీకు ఇస్తా ఉన్నారో, రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వెహికల్స్, స్కూటీని తీసుకొని దానికి 2 చక్రాలు అమర్చి మీకు కాళ్ళు లేకపోయినా బ్రహ్మాండంగా వారు మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఏ పని అంటే ఆ పని చేసుకునే విధంగా దేశంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఒక 1000 వాహనాలు ఈరోజు మీకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ మీకు శారీరక శ్రమ లేకుండా చేయలేదు. किम्स के साबिक डायरेक्टर नामवर डॉक्टर काकरला सुब्बाराव इंतकाल कर गए। किम्स के डॉक्टरों ने बताया कि जुमा की सुबह उनका इंतकाल हो गया। मूजी मर्ज में मुब्तला सुब्बाराव को एक माह कबल किम्स अस्पताल में दाखिल किया गया था। सुब्बाराव की मौत पर कई अजीम हस्तियों ने इजहार ताज़ियत किया है और उनके अहले खाना से गहरी हमदर्दी का इजहार किया है। सुब्बाराव सन 1925 में कृष्णा जिला में किसान खानदान में पैदा हुए थे। स्कूली तालीम चल्लापल्ली में हुई थी और कॉलेज की तालीम मछलीपट्टनम हिंदू कॉलेज में हुई। उन्होंने विशाखापट्टनम आंध्रा मेडिकल कॉलेज से डॉक्टरेट की डिग्री हासिल की। 1951 में हाउस सर्जन बनने के बाद तिब में आला तालीम के खुसूसी इनाम के साथ वो अमेरिका चले गए। 1955 में अमेरिकन बोर्ड ऑफ रेडियोलॉजी का इम्तिहान पास किया। 1954 से 1956 तक उन्होंने न्यूयॉर्क और बाल्टिमोर के अस्पतालों में काम किया। वो 1956 में वतन वापस आए और हैदराबाद के उस्मानिया मेडिकल कॉलेज में बतौर असिस्टेंट प्रोफेसर दाखिला लिया। बाद में उनकी तरक्की उस्मानिया कॉलेज में चीफ रेडियोलॉजिस्ट के तौर पर हुई। बतौर डायरेक्टर निम्स अस्पताल हैदराबाद की हैसियत से खिदमत अंजाम दी। साल 2000 में उन्हें पद्मश्री अवार्ड से भी नवाजा गया।
वजीर आला के चंद्रशेखर राव ने निम्स के साबिका डायरेक्टर और माहिर डॉक्टर काकरला सुब्बा राव की मौत पर इजहार ताजियत करते हुए दुख का इजहार किया है। इस मौके पर वजीर आला ने कौमी और बैनुल अक़वामी सतह पर मेडिकल के शोबे में उनकी खिदमात को याद किया। उन्होंने कहा कि निम्स अस्पताल के डायरेक्टर की हैसियत से उनकी खिदमात काबिल सताइश है। सीएम केसीआर ने काकरला के लवाहिकीन से गहरी हमदर्दी का इजहार किया। वैएस शर्मिला की भूख हड़ताल आज दूसरे दिन में दाखिल हो गई है। वाज़ेह रहे कि वो कल धरना चौक पर भूख हड़ताल का आगाज किया था। इख्तिताम पर वो धरना चौक से अपनी क़यामगाह लोटस पॉन्ड पर यात्रा की थी, लेकिन अफरा तफरी का माहौल में पुलिस ने उन्हें हिरासत में लेकर रात देर गए रिहा कर दिया था। वो आज लोटस पॉन्ड के रूबरू दूसरे दिन भूख हड़ताल का आगाज किया। शर्मिला ने कहा कि मैं बेरोजगार नौजवानों के लिए मुलाजमत के एलामिया को जारी करने के लिए हुकूमत से जिद्दोजहद कर रही हूँ। मेरी भूख हड़ताल नई नस्ल के हौसले बुलंद करेगी। 7 साल से नौजवान एलामिया का इंतजार कर रहे हैं। शर्मिला की वालिदा विजय अम्मा ने आज भूख हड़ताल कैंप आकर अपनी दुख्तर से इजहार यगानगत किया है। कांग्रेस के सरगर्म कायद मानवत राय ने डीजीपी ऑफिस में शिकायत दर्ज करवाई है कि उन्होंने शिकायत की कि ज़िमनी इंतखाबी मुहिम के दौरान केसीआर के इजलास के मौके पर पुलिस ने लाठीचार्ज करके गैर कानूनी तौर पर उन्हें गिरफ्तार कर लिया था। मज़कूरा पुलिस के खिलाफ उन्होंने कार्रवाई का भी मुतालबा किया है। रियासत में कोविड-19 के दोबारा वजूद में आने के बाद तेलंगाना रेस्टोरेंट और बार लाइसेंसिंग एसोसिएशन के रियासती सदर एस मनोहर गौर ने बशीरबाग प्रेस क्लब में प्रेस कॉन्फ्रेंस करते हुए कहा, रियासत में कवायद व ज़वाबित को बरकरार रखना जरूरी है ताकि कोरोना को रोकने में मदद मिले। इस मौके पर उन्होंने कहा कि गुज़िश्ता साल कोरोना लॉकडाउन की वजह से रियासत में रेस्टोरेंट और बार के कारोबार को शदीद नुकसान पहुंचा था और हजारों बेरोजगार वर्कर्स सड़कों पर आ गए थे। उन्होंने कहा कि रियासत तेलंगाना में तमाम रेस्टोरेंट्स और बार मालिकान कोरोना की रोकथाम के लिए तमाम जरूरी हिफाजती क़वानीन और ज़वाबित की तामील, माशरती फासले तय करने, थर्मल स्क्रीनिंग और सैनिटाइजर्स के इस्तेमाल पर जोर देते हुए सख्त कोशिश कर रहे हैं। उन्होंने यकीन दिलाया कि कोविड की वबा के खात्मे तक सेहतमंद माहौल में रेस्टोरेंट्स और बार चलाए जाएंगे। కఠినంగా అంటే మనం మాస్కులనుకో శానిటరీ అనుకో మనం థర్మామీటర్ చెక్ చేసుడు, మనం కిచెన్లు బాత్రూంలు పాయకాలన్న క్లీన్ పెట్టుడు, మనకి టేబుల్ పక్కకి ఏమన్నా చైర్స్ తీసేసుడు, ప్రతి ఒక్క దానికి మేము కట్టుబడి మన తెలంగాణ గవర్నమెంట్ ఎలాగనో ప్రతి కోవిడ్లో ప్రతి వారందరికీ ఎట్లా చేస్తుందో మేము కూడా అదే ప్రకారంగా కట్టుబడి ఈ వ్యాపారం చేసుకున్నందుకు మేము దీన్ని చాలా ఒప్పుకుంటున్నాం. మేము తెలంగాణ రాష్ట్ర భారత తరఫున కోవిడ్ ప్రకారంగా కోవిడ్ నిబంధనల ప్రకారంగా పాటిస్తాము. దీనికి మేము అందరం తెలంగాణ రాష్ట్ర బార్ లైసెన్స్ దారులు అందరం ఏకమై తెలంగాణ స్టేట్ లెవెల్లో మీటింగ్ పెట్టుకొని మేము గవర్నమెంట్కు మేము తెలియజేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే మేము ఇందులో ఎన్ని సంవత్సరాల నుంచి మేము బిజినెస్ చేస్తున్నామన్నది మీకు తెలుసు, గవర్నమెంట్ తెలుసు, పత్రికా విలేకరులు తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. కాకపోతే ఏంటంటే ఈ నిబంధనలు ఇది కరోనా అన్నది ఇంకా చాలా గాలికి వచ్చి దీని అంత ఆగమనం చేస్తుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రతి ఒక్కటి మేము అనుసరించి దీనికి పాబందీ చేసి మేము వ్యాపారం చేసుకున్నందుకు మేము అనుమతించుకుంటున్నామని కోరుతున్నాం. ఇట్లా ఒక 4 దోమల్ని అనుకో అప్పుడు ఏం చేస్తాం, ఒకటి ఏదైనా ఒకటి బతి डॉक्टर अग्रवाल आई अस्पताल के रीजनल मेडिकल डायरेक्टर डॉक्टर गौरव अरोरा ने कहा कि बीनाई से मुताल्लिक़ अमराज को नजरअंदाज करना दुरुस्त नहीं है। पहले ही कोरोना वबा का कहर जारी है। आंखों के माहिर डॉक्टर भानु प्रकाश ने पंजागुट्टा के अग्रवाल आई अस्पताल में मुनक़िदा प्रेस कॉन्फ्रेंस से खिताब किया। उन्होंने कहा कि ज्यादातर मरीजों को मोतियाबिंद, आंखों में इन्फेक्शन, शदीद खुश्क आंखें जैसे मसाइल का सामना करना पड़ता है। इस तनाजुर में आंखों की परेशानियों में मुब्तला अफराद को चौकस रहने और किसी तिब के माहिर से मशवरे की जरूरत है। The only way to have the less severity of the disease and becoming safe.
from I'll say that Mask Up India, we have to now move on to vaccinate India. So that's what is the goal in the next future. So everyone has to go for the vaccination till we get it. Mask up. That's the only way out to get end of this pandemic at this moment. Thank you. Also follow all the safety protocols, hand sanitization, face shield, face mask, and social distancing even after vaccination. Sorry, just wanted to clarify. You said glaucoma, people are getting into advanced glaucoma and they are Yes. neglecting or not coming due to COVID issues. But then normally glaucoma, you have these eye drops which are prescribed otherwise. Even that is Yeah. Sometimes what happens is even they are using the drops. We have to monitor the eye pressure. Sometimes you need 2 type of eye drops. Okay, so whether even they would have given 1 drop, if they monitor the eye pressure regularly, that 1 drop is enough. If the pressure is still increasing, then we put it on 2, or sometimes we advise the surgery also. It's like more. तेलंगाना में कोरोना लहर मुकम्मल तौर पर खतरे के दायरे में आ चुका है। हर फर्द इससे मुतासिर हो रहा है। कई अफराद की अमवात हो रही हैं। मुत्तहिदा रियासत आंध्र प्रदेश और तेलंगाना रियासत में बहैसियत खदमात अंजाम देने वाले वजीर अजमेर चंदूलाल कोरोना वायरस से मुतासिर हुए। इलाज के बावजूद उनकी मौत हो गई। चीफ मिनिस्टर के चंद्रशेखर राव, रियासती वज़रा इंदिरा करण रेड्डी, वेमुला प्रशांत रेड्डी के ईश्वर और दीगर ने इजहार ताज़ियत पेश करते हुए कहा कि उनकी मौत से टीआरएस पार्टी का भारी नुकसान हुआ है। उनके अफराद खानदान से उन्होंने इजहार ताज़ियत किया। जिले नारायणपेट के उटकुर मंडल में गुज़िश्ता रात मूसलाधार बारिश हुई। तेज हवाओं की वजह से मुतादिद इलाकों में बड़े दरख्त जड़ से उखड़ गए। बरखी पोल्स टूट गए। इसकी वजह से बरखी की फराहमी में खलल पड़ा। मूसलाधार बारिश की वजह से मुकामी अवाम को शदीद मुश्किलात का सामना रहा। मुश्तरका महबूब नगर जिले के कई मुकामात पर बारिश हुई। जिले करीमनगर के हुजूराबाद अंबेडकर चौराहे के करीब वजीर सहित ई राजेंद्र के काफिले को एबीवीपी के कारकुनों ने रोक दिया और रियासत में मखलूआ जायदादों को पुर करने का मुतालबा करते हुए जबरदस्त एहतजाज किया। ताहम इस दौरान पुलिस ने एहतजाजी एबीवीपी के कारकुनों को रोकने की कोशिश की, जिस पर दोनों के दरमियान धक्कमपेल हुई। बाद में पुलिस ने एहतजाजियों को गिरफ्तार करते हुए पुलिस स्टेशन मुंतकिल कर दिया है। అంబేద్కర్ చౌరస్తాలో ఈటల రాజేందర్ను ఏబీవీ నాయకులు అడ్డుకున్నారు. అవునా महबूबाबाद टीआरएस की रुकन पार्लियामेंट मालावत कविता का कोरोना टेस्ट मुस्बित आया है, जिसके बाद वो डॉक्टरों के मशवरे के मुताबिक हैदराबाद में उनके घर पर अलग थलग रह रही हैं। रुकन पार्लियामेंट ने मशवरा दिया है कि अपने हालिया दौरे के दौरान वो जिनसे भी मुलाकात की थी उन्हें टेस्ट करवाना चाहिए और सबको मुहतात रहना चाहिए। तेलंगाना में कोरोना वबा उरूज पर है। पिछले कुछ दिनों कोरोना रिकॉर्ड तोड़ केसेस दर्ज हो रहे हैं। रियासती महकमे सेहत ने जुमा के रोज एक सेहत के बुलेटिन में कहा कि पिछले 24 घंटों में 3440 मुस्बित वाकयात रिपोर्ट हुए हैं। रियासत में मुस्बित केसेस की तादाद 30,000 से तजावुज कर गई है। खबरों में फिलहाल इतना ही। देखते रहिए INN चैनल। अल्लाह हाफिज।